నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ నేను ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఉన్నాను. ఈ వీడియో ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడాలి. ఎందుకంటే మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఎవరితో బయట తిరుగుతున్నారు అనేసి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఏప్రిల్లో ఒక 5 రోజుల క్రితం జరిగిన ఈ ఇన్సిడెంట్ చాలా బాధాకరంగా ఉంది. ఒక అబ్బాయి 21 ఏళ్ళ అబ్బాయి ప్రణీత్ను స్నేహితులే ఇంటి దగ్గర నుంచి వచ్చి బండి మీద తీసుకెళ్ళి అతి కిరాతకంగా చంపి మెదడు కూడా బయటకు వచ్చేలాగా చంపి పక్కటెంకలు అవన్నీ ఇరిగి ఫుట్బోర్డ్ అంటే మనం వాలీబోర్డ్కి కొట్టి మరీ చంపిన ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడే ఉన్నాను. వాళ్ళ బ్రదర్కి ఎప్పుడైతే వాళ్ళు కొట్టి చంపిన తర్వాత వాళ్ళ బ్రదర్కి కాల్ చేసి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే చంపిన తర్వాత గంట సేపు బండి మీద వాళ్ళు తీసుకొచ్చిన బైక్ మీద అయితే గంట సేపు తిప్పిన తర్వాత వాళ్ళ బ్రదర్కి కాల్ చేసి ఇట్లా వేరేలాగా చెప్పడం అయితే జరిగింది. వాళ్ళ బ్రదర్ వచ్చి చూసేసరికి టీ షర్ట్స్ కూడా చేంజ్ చేసేసారంట. ఏదైతే బ్లింకిట్ అంటే డెలివరీ బ్లింకిట్ టీ షర్ట్ అయితే వేసి యాక్సిడెంట్ గా నిరూపించారు. సో ప్రస్తుతం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సో దీనికి సంబంధించి వివరాలు ఏదైనా తెలిస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ప్రణీత్ వాళ్ళ బ్రదర్ ఇప్పుడు బబ్లు నాతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది? మీ అన్నయ్య ఎప్పుడు మీకు చెప్పారా బయటకు వెళ్తున్నట్టు? లేక నేను ఇంట్లోకి వచ్చేసరికి మా అన్న లేకుండే. నేను వచ్చేసిన 8:30కి వచ్చేసిన, మా అన్న లేకుండే 8:30 వరకు. నాకు 9:30 ఏమో ఫోన్ వచ్చింది. 9:30 8 to 9 మధ్యలో అయితే నాకు 9:30 ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పానా అంటే ఇట్లా అయిందిరా, ఇట్లా కొట్టిర్రా. తెలుసు. అన్న వాళ్ళ దోస్తే ఎవరు తీసుకెళ్ళిరో ఆయననే ఫోన్ చేసిండు. తీసుకుపోయేటప్పుడు ఫోన్ చేయలే, మొత్తం అయిపోయినాక ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా అయిందిరా, ఇట్లా ఫస్ట్ యాక్సిడెంట్ అయింది అంటారు. సరే యాక్సిడెంట్ అయింది, చూసి ఎక్కువ అయింది అనుకో ఇంట్లోకి ఇన్ఫార్మ్ చేసాము, తక్కువ రాకపోతే అట్లా అనుకొని నేను ఒక్కొని వెళ్ళిపోయినాక ఇంట్లో గాబరా అవుతారని పోయినా సిచ్యువేషన్ క్రిటికల్ ఉండే. అయితే మా కజిన్ అన్నకి మా పెద్దన్నకి ఇట్లా ఫోన్ చేయలే, మా కజిన్ అన్నకు ఫోన్ చేసిన. మా కజిన్ అన్న వాళ్ళు వచ్చిర్రు. అప్పటికి ఈ కొట్టిన వాళ్ళు హాస్పిటల్కి వచ్చిర్రు ఇద్దరు. మొన్న మా పెద్దన్నని చూడగానే వెళ్ళిపోయారు ఆ కాళ్ళు. ఆ నుంచి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ డ్రెస్సులు మొత్తం ఖరాబ్ అయ్యండి అక్క, మట్టి మొత్తం. వాళ్ళిద్దరి డ్రెస్సులు మొత్తం ఖరాబ్ అయ్యండే. మన్నని చూసేసి భయంకి వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ వీళ్ళు పట్టుకుంటారా అది ఇది అని వెళ్ళిపోగానే మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకున్నాం. ఆ నుంచి మళ్ళీ ఫస్ట్ మీ తమ్ముడు బతకడు అది ఇది 90 ఆపరేషన్ చేయాలన్నాడు. ఆపరేషన్ చేసినా గిట్లా 99% బతకలేడు అది ఇది అంటే గాంధీలో తీసుకొని వచ్చినాం. నిన్న మొత్తం మంచిగానే ఉంటారు అంటారు. ఇలా 3 o'clock 4 o'clock చనిపోయినంట. మాకు చెప్పలే మా అన్న వాళ్ళు, భయం అవుతా అని నేను డాడీ అన్న ఊరికొచ్చేసినాం పొద్దుగానే. రాగానే చూడగానే యాక్సిడెంట్ అయింది అన్నట్టు అనిపించిందా? యాక్సిడెంట్ వెళ్ళే అక్క అనిపించలే అట్లా అస్సలు అనిపించలే నాకు. ఎందుకంటే మార్కులు ఉన్నాయి అక్క, మొత్తం కొట్టిన మార్కులు, గోర్లు అన్ని మార్కులు ఉన్నాయి. అది చూసి గుర్తుపట్టేసిన నేను ఇట్లా అయిందని. అయితే ఇప్పుడు మీ అన్నయ్య ప్రణీత్కి వాళ్ళకి ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా గొడవలు గిట్లు ఉన్నాయా? లే అక్క, మొన్న 7:30కి పని వచ్చేసాడు అక్క. మార్నింగ్ 12 o'clock పోతాడు, ఈవినింగ్ 7 o'clock వచ్చేసి అన్న వాళ్ళ ఇంటికాడ ఉండి వచ్చేస్తాడు. ఇంట్లో చిన్న పాపలతో ఆడుకుంటాడు, అన్న వాళ్ళ ఇంటికి పోతాడు, ఇంటికి వస్తాడు, అంతే. ఏం తిరగడు గిట్ట బయట ఎక్కువ. పనికి, ఇంటికి, అన్న వాళ్ళ ఇంటికి 3 ఇల్లులు అంతే. ఏం చెప్తలేరు అక్క, మాకు బి ఏం అర్థమవుతుందా. ఎంతమంది మీరు? మేము 3 అక్క. నేను చిన్నోడిని, ప్రణీత్ మిడిల్, ఇంకొక. సో పోలీసులు ఏమన్నారు నాన్న? ఇక్కడ ఇట్లా జరిగింది అని తెలిసిన తర్వాత పోలీసులకు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏమన్నారు? పోలీస్ స్టేషన్ నేను పోలేక, నేను యాక్సిడెంట్ అయిన రోజు పోయినా, దాని నెక్స్ట్ మొత్తం హాస్పిటల్లో ఉంటున్నా. పోలీస్ స్టేషన్ ఏం పోలే, అన్న వాళ్ళే చూసుకుంటారు. పోలీస్ స్టేషన్ అన్న వాళ్ళే. నీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నావు? ఏం లేదాక, మా అన్న వాళ్ళని చంపేసిన వాళ్ళకి బిడ్డ కావాలక్క. అట్లా ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు మా అన్న ఉండు, నేనున్నా, చెప్పలేము. ఇప్పుడు నేను దాన్ని ఎక్కడికైనా పోతుంటే నన్ను బి ఏదైనా ఒకటి చేయొచ్చు. ఇప్పుడు ఎట్లా నేను అలా కనిపించినాక నాకు బి నన్ను బి ఏమైనా చేయొచ్చు. అట్లా అని మా ఇంట్లో భయం. అట్లా నన్ను, మా పెద్దన్నని అట్లా మా ఇంట్లో బి భయపడుతారు. వాళ్ళకి బి ఏదో ఒకటి చేయాలక్క, అంతే. దాన్ని బట్టి ఏం లేదు. ఫస్ట్ మీ పెద్దన్నకి కాల్ వెళ్ళింది అనేసి చెప్తున్నారు కదా,
మా పెద్దన్నకు వచ్చేసి మా బావ ఫోన్ చేసింది, నేను వచ్చేసి మా అన్నకు ఫోన్ చేసేసి అట్లా. సో ఇది బబ్లు ప్రణీత్ వాళ్ళ తమ్ముడు చెప్పిన విషయం అయితే ఇది ఖచ్చితంగా ఇది కావాలనే ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేసి చంపారు అనేసి చెప్తున్నారు.